హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మీ ముందుకు ఒకసారి కొత్త నోటిఫికేషన్ తోటి వచ్చాను. ఇదేంటంటే ఎయిమ్స్ పాట్నా నుంచి డాక్టర్స్ జాబ్ నోటిఫికేషన్స్. ఇది పర్మనెంట్ జాబ్స్. ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్, కాంట్రాక్ట్ కూడా కాదు. సో సాలరీ ఆల్మోస్ట్ 1.7 అలా ఉండిద్ది. సో సాలరీ అంటే అలవెన్సెస్ చాలా ఉంటాయి. ఇవి మీరు చూసుకోవచ్చు ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి, ఏ ఏ క్యాడర్లో ఉన్నాయి. లైక్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇట్లా అన్ని రకాల పోస్టులు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎన్ని ఉన్నాయంటే టోటల్ 86 పోస్టులు ఉన్నాయి బ్యాక్లాగ్ వేకెన్సీస్తో పాటు. లాస్ట్ డేట్ వచ్చేసరికి 4/5/2026. తర్వాత ఇది ఫిజికల్లీ వాళ్ళకి చూసుకోండి. ఇంకా ఒక్కొక్క పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, మెడికల్ వాళ్ళకి, నాన్ మెడికల్ వాళ్ళకి, సో ఇట్లా అన్నీ ఉన్నాయి. ఒక్కొక్కటి చూసుకోండి. మ్యాక్సిమం అసిస్టెంట్ ప్రొఫెసర్లకి వాళ్ళందరికీ 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే వెళ్ళిపోతుంది. నాన్ మెడికల్ వాళ్ళకి అయితే ఇంకా కొంచెం ఎక్కువ ఉండాలి, అది తేడా. సేమ్ ఆల్మోస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్నిటికీ. సూపర్ స్పెషాలిటీ వాళ్ళకైతే 1 year ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. జస్ట్ ఇక్కడ చూసుకుంటే ఫర్ ప్రొఫెసరు, అసిస్టెంట్ ప్రొఫెసరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అన్నిటికి కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సేమే, కాకపోతే ఎక్స్పీరియన్స్ అనేది మారుతుంది. ప్రొఫెసర్కి వచ్చేసరికి మెడికల్ క్యాండిడేట్స్ అయితే 14 years, 12 years ఫర్ సూపర్ స్పెషలిస్ట్ వాళ్ళకి అయితే 12 years, 14 అయితే ఎండిఎంఎస్ అయితే 12 years, డిఎం ఆర్ ఎంసీహెచ్ అయితే 12 years. తర్వాత ఈ మధ్యలో ఏదైనా డిప్లొమా కానీ ఇలాంటి ఏమన్నా రీసెర్చ్ చేసిన వాళ్ళకైతే 11 years, నాన్ మెడికల్ వాళ్ళకైతే 14 years. సో అలా. తర్వాత అడిషనల్ ప్రొఫెసర్కి కూడా సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే సేమ్, కాకపోతే 10 years టీచింగ్ ఫర్ ఎండిఎంఎస్, ఫర్ సూపర్ స్పెషాలిటీ వాళ్ళకైతే 8 years, 7 years ఏంటంటే డిఎం ఆర్ ఎంసీహెచ్ చేసిన వాళ్ళకి, ఫర్ నాన్ మెడికల్ వాళ్ళకి అయితే 10 years. ప్రొఫెసర్కి వచ్చేసరికి 6 years, సూపర్ స్పెషాలిటీ వాళ్ళకి అయితే 4 years, 3 years ఏమో వీళ్ళకి డిఎంఆర్ ఎంసీహెచ్ చేసిన వాళ్ళకి, నాన్ మెడికల్ వాళ్ళకి కూడా 6 years. ఇంకా ఇవన్నీ అంటే రికగ్నైజ్డ్ ఉండాలి ఇవన్నీ. తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. లాస్ట్ డేట్ ఇది. అన్ని ఎలిజిబిలిటీ చూసుకోండి, డేటు, స్కేల్స్, పాత పే స్లిప్లు, రిలీవింగ్ ఆర్డర్లు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్, 10th, ఇంటర్, డిగ్రీ, ఎంబీబీఎస్, రిజిస్ట్రేషన్, బీసీఎల్ఎస్లు రెన్యువల్లో ఉందా లేదా, సో అన్నీ తీసుకొని పెట్టుకోవాలా మీరు. తర్వాత డిఎన్బి వాళ్ళు కూడా అన్ని మీరు అంటే రికగ్నైజ్డా కాదా, రికగ్నైజ్డ్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫోటో, సిగ్నేచరు, రిజర్వేషన్స్, ఓబీసీస్కి, తర్వాత పీడబ్ల్యూడి వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, అందరికీ అన్ని సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి తీసుకోవాలి. తర్వాత ఎన్ఓసి తీసుకోవాలి. అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. మెయిన్ హై ప్రయారిటీ అసిస్టెంట్, అసోసియేట్, అడిషనల్ ప్రొఫెసర్ క్యాడర్ వైద్యు చూసుకున్నాం. ఎంట్రీ లెవెల్లో చూస్తే 1,15,000, 1,15,000 అనేది బేసిక్ పే. నార్మల్గా మీకు బేసిక్ పే 25,000 అలా ఉంటేనే మీకు 40 అలా వస్తుంది. అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు 4 times ఈక్వల్ ఉందంటే మీకు 1,15,000 అంటే మీకు బేసిక్ పేలో డిఎన్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, ఎన్పిఏ, తర్వాత ఎన్బిఎస్, పిఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ అలవెన్సెస్ ఇవన్నీ కలిపితే మీకు ఐ థింక్ 1.7 అనేది ఎంట్రీ లెవెల్లోనే వస్తుంది అనుకుంటా. 1.7 lakhs. మీకు హైయెస్ట్ వచ్చేసరికి 1,60,000, 67,000 అంటే మీకు 2.2 అలా వస్తుంది. ఇక్కడ బేసిక్ పేనే 1.7 lakhs అనేది ఇదంతా పర్ మంతే. ఓకేనా. 7th పే కమిషన్ వరకు. ఇప్పుడు మనకి 8th పే కమిషన్ కూడా వస్తుంది. సో ఇంకా పెరిగిపోతాయి సాలరీస్. బేసికే మీకు 2 lakhs వరకు వస్తుంది. సో అలా బేసిక్ పేస్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 1.7 అనుకోండి. ఎవరికైనా సరే బేసిక్ 1.7 lakhs.
సో అది ఏజ్ లిమిట్ కూడా 50 ఇయర్స్ ఉంది. ఎవరన్నా పీజీ అయిపోయింది, జస్ట్ ఒక 3 ఇయర్స్ హాస్పిటల్స్లలో చేశారనుకుంటే కన్ఫర్మ్ అప్లై చేసేసుకోండి, నో ప్రాబ్లం. తర్వాత ఈ ఏజ్ రిలాక్సేషన్స్ ఇంకా యాజ్ యూజువల్ తెలిసిందేగా, రిజర్వేషన్స్ అన్నిట్లలో ఉంటాయి. తర్వాత అప్లికేషన్ ఫీజ్ 2000, 1200. ఇంకొకటి మీది ఇది ఎలా అవుతుంది అంటే యాజ్ యూజువల్ ఏంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి మీకు ఇంటర్వ్యూ బేసిస్ అని చెప్తారు. కాకపోతే అప్లికేషన్స్ని బట్టి అది లూజ్ అయిపోతుంది. అంటే తక్కువ మంది అప్లై చేశారనుకోండి, ఈజీగా అయిపోతుంది. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, ఇంటర్వ్యూస్కి మీకు ట్రాన్స్పోర్ట్ అలయన్స్ ఇవన్నీ ఏమి ఇవ్వరు, అది మెయిన్. తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే అప్లికేషన్కి షార్ట్ లిస్టింగ్ జరుగుతుంది. ఎలా వీటన్నిటిని బేస్ చేసుకొని నార్మల్గా డాక్టర్స్కి ఇది ఒక పెద్దది ఉంటుంది. థీసిస్లు, సర్వీస్లు, రీసెర్చ్లు ఇవన్నీ కలుపుకొని, అంటే రూరల్ ఏరియాలో సర్వీస్ చేస్తారా, సర్టిఫికెట్స్ ఏమైనా ఉన్నాయా, స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా ఇవన్నీ కలుపుకొని మీకు ఒక టోటల్ స్కోరింగ్ ఉంటుంది. ఒక్కొక్క దానికి ఎంత స్కోరింగ్ ఇస్తారు, ఏ స్కాలర్షిప్కి, ఏ దానికి ఎంత, ఏసీఎల్ఎస్ కోర్స్కి అయితే ఎంత, బీసీఎల్ఎస్ కోర్స్కి అయితే ఎంత, రూరల్లో వర్క్ చేస్తే ఎంత, ఇవన్నీ కూడా స్కోర్స్ వస్తూ ఉంటాయి. ఆ స్కోర్స్ అన్నీ కలిపి కూడా టోటల్గా 75 మార్క్స్కి తీస్తారు. ఆ 75లో మీకు మెరిట్ లిస్ట్ ఒకటి తీస్తారు రిజర్వేషన్స్ వైజ్గా. సో దాన్ని బట్టి మీకు ఇస్తారు పోస్ట్ అనేది. అదంతా అయిపోయిన తర్వాత ఫైనల్ స్కోర్ వస్తుంది. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత మీకు ఇంకా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఒరిజినల్గా కూడా సైన్, స్టాంపు, బాండ్స్ ఏమన్నా ఉంటాయి. ఐ థింక్ దీంట్లో అయితే బాండ్స్ ఏం లేవు. ఇంకా పే స్కేల్ని బట్టి, మీకు ఎక్స్పీరియన్స్ని బట్టి పే స్కేల్ కూడా ఐ థింక్ మారుతూ ఉండొచ్చు. సో యా, దట్స్ ఇట్ గైస్. ఎవరైనా అదేంటి కార్పొరేట్లలో వర్క్ చేస్తూ 3-4 ఇయర్స్ అయిపోయింది, ఇంకా ఆ టార్గెట్స్ అవన్నీ మీట్ చేయలేకపోతున్నారు, సో స్ట్రెస్ ఎక్కువైపోతుంది, సొంత హాస్పిటల్ పెట్టుకోవాలి, మెయింటైన్ చేయాలి అనే ఉద్దేశం ఏం లేదు అనుకుంటే మీరు కన్ఫామ్గా ఇట్లాంటి జాబ్స్కి అప్లై చేసుకోండి. ఈజీ టు ఎంటర్ అండ్ ఈజీ లైఫ్ మీకు. ఇంకొకటి, మీరు అక్కడ చూసే పేషెంట్స్ అనేది టైమ్లీ బేసిస్ ఉంటుంది. లైక్ 24 hours, 48 hours అనేది మీకు ప్రొఫెసర్లకి అట్లేం ఉండదు. సో యా, దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.